guys, welcome back to our channel. Today we are going to learn about the SHA topic in unit 3. So SHA stands for the security hash algorithm. So idane manam cryptographic la enduku vaadtamu ante it produces 512 bits anedi produce chestadi 64 bytes ki, and next one prati okka hash edaithe manam input istamo ee 512 bits anedi same untadi. Okay, ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ. ఇది క్రిప్టోగ్రాఫిక్ నెట్వర్క్స్లో కొన్ని రోల్స్ అనేది ప్లే చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రిటీ వెరిఫికేషన్. దీంట్లో ఏం చేస్తుంది అంటే అది ఎన్ష్యూర్ చేసుకుంటుంది మెసేజ్ అనేది మోడిఫై కాకుండా అండ్ ఆల్టరేటెడ్ కాకుండా ఎన్ష్యూర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే సెండర్ అనేది మెసేజ్ సెండ్ చేస్తుండో రిసీవర్కి, అప్పుడు ఈ సెండర్ అనేది ఒక హ్యాష్ వాల్యూ అనేది జనరేట్ చేసుకుంటాడు. జనరేట్ చేసుకున్న తర్వాత రిసీవర్కి రిసీవ్ అయినాక రిసీవర్ ఏం చేస్తాడంటే పంపించిన మెసేజ్ని రీకంప్యూట్ చేసుకుంటాడు. అంటే మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. అండ్ వెదర్ అది ఒక ట్రస్టెడ్ పీపుల్ దగ్గర నుండి వచ్చిందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తాడంటే కంపేర్ చేసుకుంటాడు. వెరిఫికేషన్ ఇంటిగ్రిటీతో దాన్ని కంపేర్ చేసుకుంటాడు. సో దట్ ఈస్ ఇంటిగ్రిటీ వెరిఫికేషన్. నెక్స్ట్ వన్ యూజ్డ్ ఇన్ SMAC అంటే ఏంటి? HMAC అంటే లైక్ హ్యాష్ బేస్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. ఇది దీంట్లో ఎందుకు చూస్ చేస్తాము అంటే ఇది ఒక అండర్లయింగ్ లెక్క వర్క్ చేస్తాం దీంట్లో హ్యాష్ ఫంక్షన్ HMACలా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే హెల్ప్ టు జనరేట్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది జనరేట్ చేయడంలో ఇది ఈజీగా అంటే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇది ఏం ఎన్ష్యూర్ చేస్తుంది అంటే మెసేజ్ అనేది మోడిఫై అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ ఇది ఏం ట్రస్ట్ చేస్తుంది అంటే మెసేజ్ అనేది ఒక పర్టిక్యులర్ నోన్ పర్సన్ దగ్గర నుండే వచ్చింది. హూ నోస్ ది సీక్రెట్కి, ఎవరికైతే సీక్రెట్కి తెలుసో వాళ్ళ దగ్గర నుండే వచ్చింది అనేది ఇది అజ్యూమ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్ టు అటాక్లో ఏమైతే అంటే SHA అనేది లైక్ కొలిజన్ రెసిస్టెన్స్ అండ్ ఇంకా ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏం చేసాము అంటే ఎందుకు అంటే సెక్యూర్ ఆఫ్ ది క్రిప్టోగ్రాఫిక్ అప్లికేషన్స్, మేకింగ్ సెక్యూర్ ఆఫ్ ది క్రిప్టోగ్రాఫిక్ అప్లికేషన్స్ని సెక్యూర్గా ఉంచడానికి మనం ఈ రెసిస్టెన్స్ టు అటాక్ అనేది వాడుతాము. సో దీంట్లో వచ్చేసి రెసిస్టెన్స్ లైక్ కరెస్పాండింగ్ క్రిప్టోగ్రాఫిక్ అప్లికేషన్స్ వచ్చేసి డిజిటల్ సిగ్నేచర్, ఇంకొకటి HMAC. సో ఇంకా షార్ట్గా చెప్పాలి అంటే SHA అనేది సో ఇక్కడ SHA ఏదైతే ఉందో అది క్రిప్టోగ్రాఫిక్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ అది ప్రతి ఒక్క ఇన్పుట్ వాల్యూకి 512 బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము మెసేజ్ అథెంటికేషన్లో ఇది కొన్ని రోల్స్ ప్లే చేస్తుంది. ఫస్ట్ వన్ ఇంటిగ్రిటీ వెరిఫికేషన్లో ఏం చేస్తుంది అంటే ఎన్ష్యూర్ అంటే మెసేజ్ అనేది మోడిఫై అవ్వలేదు అనేది చెక్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడైతే సెండర్ అనేది రిసీవర్కి మెసేజ్ సెండ్ చేస్తుండో అప్పుడు ఏమవుతుంది అంటే సెండర్ అనేది ఒక హ్యాష్ వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఆ హ్యాష్ వాల్యూ క్రియేట్ చేసుకున్న తర్వాత రిసీవర్కి సెండ్ చేసినాక ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో రిసీవర్ అనే పర్సన్ దాన్ని రీకంప్యూట్ చేసుకొని దాన్ని వెరిఫికేషన్ ఇంటిగ్రిటీతోని కంపేర్ చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూజ్డ్ ఇన్ హెచ్ఎంఏసీలో ఎందుకు యూజ్ చేయమంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ HMAC యాజ్ ది అండర్లేయింగ్ లెక్క దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది ఒక లైక్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అనేది HMAC అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది ఏం ఎన్ష్యూర్ చేస్తుంది అంటే మెసేజ్ అనేది మోడిఫై అవ్వలేదు, ఇది ఒక ట్రస్డ్ పీపుల్ దగ్గర నుండే వచ్చింది అని ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు అటాక్లో ఏమైతే అంటే 512 SHA 512 ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా కొలిజన్ రెసిస్టెన్స్ ఇంకా ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే క్రిప్టోగ్రాఫిక్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెక్యూర్గా ఉంచుతుంది. ఎట్లా అంటే లైక్ డిజిటల్ డేటాస్, ఇంకొకటి వచ్చేసి HMAC వాటికి ఇది సెక్యూర్గా ఉంచుతుంది. నెక్స్ట్ చూసుకుంటే లైక్ దాంట్లో కొన్ని వర్కింగ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ప్యాడింగ్ ఉంటుంది. ప్యాడింగ్ ఇన్ ద సెన్స్ యాడింగ్ న్యూ బ్లాక్స్ ఆర్ ఎలిమెంట్స్ ప్యాడింగ్ ఉంటుంది. అయితే లైక్ MD5 అనేది అవుట్పుట్ లెంత్ అనేది 128 బిట్స్ ఉంటుంది ఇక్కడ అవుట్పుట్. సో దీంట్లో మనకి SHAలో వచ్చేసి అవుట్పుట్ లెంత్ అనేది 160 బిట్స్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ వర్కింగ్ వచ్చేసి ఫస్ట్ మనం ప్యాడింగ్ చేసాం. ప్యాడింగ్ అంటే యాడింగ్ న్యూ బ్లాక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అపెండింగ్ అంటే సేమ్ ఇన్ MD15 లెంత్ అనేది 64 ఉంటుంది. సో 64 అంటే లైక్ మనం టోటల్ తీసుకునే 512 బిట్స్. 64 బైట్స్ అనేది 512 బిట్స్ని డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ 512 బిట్స్ ఏవైతే ఉంటాయో అవి డివైడ్ చేసుకుంటాము. ఓకే, 54 బిట్స్గా డివైడెడ్ ఇన్పుట్ ఇంటుది 512 బిట్స్గా డివైడ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇనిషియలైజ్ వేరియబుల్స్ అనేది ఇస్తాము, చైనింగ్ వేరియబుల్స్ లైక్ ABCDEFG అట్లా. సో ఇనిషియల్గా 5 తీసుకుంటున్నాం, దాన్ని ఏం చేస్తున్నాము, ఆ బ్లాక్కి ప్రాసెస్ చేస్తున్నాము. ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కరస్పాండింగ్ వేరియబుల్స్ తీసుకుంటాం. వాటికి కరస్పాండింగ్ వేరియబుల్స్ అంటే A అనేది స్మాల్ a, B అనేది స్మాల్ b అట్లా తీసుకుంటాం. ఈ వరకు తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తాము అంటే 512 బిట్స్కి డివైడ్ చేసుకుంటాం. 512 బిట్స్కి డివైడ్ చేసుకొని 16 బిట్స్ ఏవైతే వస్తాయో వాటిని 32 బైట్స్ లెక్క డివైడ్ చేస్తాం. 32 బైట్స్కి డివైడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క దానికి మనకి టోటల్ 4 రౌండ్స్ ఉన్నాయి. ఈ 4 రౌండ్స్లో 20 స్టెప్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి SHA అనేది 512 బిట్స్కి జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ security hash function. In next class we will be learning about the message authentication code and authentication requirement. Thank you.